ప్రపంచంలో ప్రేమలు అనుబంధాలు అనురాగాలు గురించి మాట్లాడుకోవాలి అంటే అది తల్లి బిడ్డల అనుబంధమే. ఈ అనుబంధం గురించి ఈ అనసూయ కంటే మన చంటికే బాగా తెలుసు, ఎందుకంటే అనుభవిస్తున్నాడు కాబట్టి. నమస్కారం అండి. నా పేరు ప్రముఖ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, శశి నా పేరు. నేను ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాను అండి. నా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ చేస్తావా? హీరోయిన్ అయితేనే అయితే వద్దులే. నా సినిమా పేరు ఏంటంటే హిట్ సినిమా. అబ్బో హిట్ సినిమాని పెట్టాను ఎందుకనే, ఇప్పుడు 4 రోజులు ఆడితేనేమో అది హిట్ అవుతుందో లేదో తెలీదు, 5 రోజులు ఆడితే కూడా హిట్ అవుతుందో లేదు, వారం రోజులు ఆడితే హిట్ అంటున్నా. నా సినిమా వారం రోజులు ఆడుతున్న నమ్మకం నాకే లేదు, అందుకని హిట్ సినిమా పెట్టుకున్నా. అనుకోండి, హిట్ సినిమా డైరెక్టర్ హిట్, హిట్ సినిమా ప్రొడ్యూసర్ హిట్, హిట్ సినిమాలో ఆర్టిస్టులు హిట్ కదా. ఈ సినిమాకి హీరోయిన్ సెలెక్షన్ చేశాను. ఏమైనా నారాయణ, ఏమైందా ఈ మనిషి నాకు అర్థం కాదు. సినిమా హీరోయిన్ కావాలని అడిగాను కదా. అబ్బే నువ్వు వర్క్ చేయట్లేదా? హీరోయిన్ రాదేంటి నాకు అర్థం కాదు. శశి డైరెక్టర్ శశి గారు మీరేనా? అవును నేనే. నేను కొత్త సినిమాలో యాడ్ ఇచ్చారు కదా పేపర్లో, కొత్త హీరోయిన్ కావాలని చెప్పేసి. ఓ హీరోయిన్ నువ్వేనా? నేనేంటి, మీరు కొత్త వాళ్ళందరికీ ఆఫర్ ఇస్తారంట కదా? అవునమ్మా, కొత్త వాళ్ళందరికీ. నేను హీరోయిన్ కి అడిగాను నేను. డైలాగ్ చెప్పడం వచ్చు కదా? అన్ని ఓకే అండి. పర్ఫెక్ట్ గా చెప్తావు కదా? సూపర్ అండి. పర్ఫెక్ట్ గా చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ టేక్ లో ఓకే అయితే నీ అద్భుతమైన లైఫ్ ఉంటుంది, నేను గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగ్ ఏంటంటేనా, శశి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే శశి. కాదే, నేను ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాలి, అప్పుడే రిలీజ్ కి రావడం ఏంటి? డైలాగ్ ఏంటంటే నువ్వు చెప్తావు కదా కరెక్ట్ గా? ఓకేనా? మనం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటాం రవి, ఇది డైలాగ్. అబ్బా చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. ఓకేనా? సూపర్ అండి. చెప్తావు కదా? అది నిలబడు. ఓకే రెడీ? రెడీ. యాక్షన్. కట్ట ఎవరు కట్టండి, ఎవరు కట్టండి. ఏతయ్య డైరెక్టర్? ఎవరు నువ్వు? చైతి. ఎవరు? చెయ్యందుకు చూపిస్తాను అంటే ఎవరని అడుగుతున్నామండి, మీరు ఎవరు? ఎవరంటవే? నేను లొకేషన్కి వచ్చాను, వచ్చిన తర్వాత నాకు తెలియకంటే యాక్షన్ చెప్తావా, షూటింగ్ స్టార్ట్ చేస్తావా? నేను ఎవరిని అనుకున్నావా? ఎవరు నువ్వెవరు? ఎవరిని అనుకున్నావు? ఎవరిని అంటావేటి? ఎవరు నువ్వు? రేపు తల్లినే. బేబీకి తల్లివా నువ్వు? నా కూతురు. ఓహో నీ కూతురా? అమ్మ అది కాదు, మ్యాటర్ ఏంటంటే చిన్న డైలాగ్ చెప్పిస్తే మీ అమ్మాయిని పెద్ద హీరోయిన్ చేస్తాను, నువ్వు కొంచెం సైడ్ కుండు ప్లీజ్. చేతి సారీ, అటు అటు దగ్గర పక్కన. ఓకేనా? నువ్వు డైలాగ్ రెడీ కదా నాన్న? కొంచెం ముందుకు రా నాన్న, కెమెరా ముందు ఉండాలి కదా, కొంచెం ముందుకి. ఓకేనా? రెడీయా? రెడీ. మూడ్లో ఉండు. ఉంటుంది ఉంటుందండి, దగ్గర తన్నిగలను. రెడీ. రెడీ యాక్షన్. కట్టడం ఏంటండి? మేకప్ మేకప్ హీరోయిన్ కంటే మేకప్ ఏంటి? దానికి కాదు మేకప్, నాకు. నీకెందుకు మేకప్? నాకెందుకా? హీరోయిన్ తల్లిని నాకెందుకు అంటావా? నీ హీరోయిన్ తల్లి నీ అమ్మ. ఏటి బూతులు తిడతాను? అంటే బూతులు కాదండి, నా ఆడదంటే గౌరవం లేదు నీకు? ఉందండి. మరి ఏంటి? అంటే నేను పొరపాటున ఫ్లోలో వచ్చేసింది, నేను ఎవరిని అన్నా, నేను మీకు మిమ్మల్ని కాదు. నాన్న బుజ్జి మూడ్లో ఉండు. పిల్ల మూడ్లో ఉంది, చేయించుకోండి ఇప్పుడే. పిల్ల మూడులోనే ఉందా? రా శశి. ఏంటి నీ లబ్బర్నా నీ మొగుడా? రాశశి అంటే శశి గారం లేవు. సారీ అలవాటు అయిపోయింది. నిలబడు. ఓకే రెడీ కదా నాన్న? డైలాగ్ ఏంటంటే, ఇన్నాళ్ళు మనం చిచి ఈ అమ్మ దత్తం గోల, మనం ఇంకా ఎన్నాళ్ళు ప్రేమించుకుంటాం రవి, ఇది డైలాగ్. అబ్బా సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే కదా? ఓకే యాక్షన్. శశి ఎన్నాళ్ళు ప్రేమించుకుంటాం, ఐ లవ్ చెప్పుకోమా శశి. మనం చెప్పావు డైలాగు? నువ్వెందుకు చెప్పావు డైలాగు? నీకేం పని? నేను చెప్పను అడిగాను నేను. సారీ శశి గారు. రెడీ కదా? రెడీ. డైలాగ్ ఏంటంటే నాన్న, ఇంకా మనం ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటాం రవి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే శశి. అవును. ఓకే కదా? రెడీ. రెడీ రెడీ. ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? పళ్ళు రాలిపోతాయి దరిద్ర పక్కన నిలబడు. రెడీ
సార్ టేక్ సార్ Ready? అయిపోయింది. ఇంకా నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు. రైట్ రా నువ్వు రా. ఏటి కాదు రమ్మన్నా ఏటి మామూలుగా రమ్మన్నాను. చెయ్యి ఊపితే ఏటి అర్థం ఏంటి? అంటే ఆ ఉద్దేశం జనాల ముందు మర్యాదగా మాట్లాడు. బుద్ధనంటే వెళ్ళిపోద్ది లోపలికి మూతు. అంటే మీరు పర్లేదమ్మా ఏటి ఇంత ఉన్నా వాడుతాను వాట. రెడీ యాక్షన్ కట్. కడుపు కన్నా తింటా కడ్డి తింటున్నావురా. ఏమైందండి నేనేమన్నాను? ఆగు, నోటుకు వచ్చినట్టు రాలి పడిపోకు. ఏట్రా రవిని ప్రేమించిందా? శశి పిల్ల కడుపులో అంటే ఈ సినిమా తీసిన కూతురి పరిస్థితి ఏట్రా? డైలాగ్ లేచుకొని ఆడి ప్రేమించి ఈడు కూతురు కడుపులో ఉన్నాడు. అదే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఏమని బంగారం నేను చెప్పేది ఏంటంటే చైతి ఏదో పొరపాట్లో ఫ్లోలో పాప అనుకోండి. సరే మ్యాటర్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు అలా కాదు. రవి శశి అనేవాడు ఒకటే, డబుల్ యాక్షన్. అయ్యో ఏమైంది ఏమైంది ఏమైంది? నీ కూతురు పరువు నేను కాపాడుతాను, నువ్వు పక్కన నిలబడు. తప్పైపోయింది. ఓకే కదా? గంట మూడులో ఉండివా నువ్వు? సారీ చెప్పు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సారీ చెప్తావు, పళ్ళు రాలిపోతాయి. పక్కన నిలబడు. రెడీ చేసి రెడీ కదా? పాప మూడులో ఉన్న చెప్పించుకోండి డైరెక్ట్ గా. యాక్షన్ లైట్స్ అప్ బ్యాకప్. బ్యాకప్ ఏంటే? టైం అయిపోయిందండి. పాపని టైం అయిపోయింది. 4 రోజుల నుంచి నైట్లు డే నిద్ర లేదు పాపకి. కళ్ళు తిరుగుతాను తీసుకెళ్ళిపో. టైమే బ్యాకప్. టైం అయిపోయినా లాస్ట్ డైలాగ్ చెప్తే వెళ్ళిపోతాం కదా. చిన్న డైలాగ్ అమ్మా, ఒక డైలాగ్ చెప్పుకుంటే వెళ్ళిపోతాం. వద్దండి, బాగుంది. ఇప్పుడు దాకా మీరు చెప్పిన డైలాగ్ పాపకి చాలా బాగుంది. ఇంకొద్ది డైలాగ్. అవునది టేక్ చేయాలి కదా. వద్దండి అన్నానా? ఏటే అడుగుతానువా? అంటే అరవడం అంటే టేక్ చేయాలి కదా. నాకు అవసరం లేదా? పోనీ. హలో సార్, ఎవరు అరవింద్ గారా? సార్ పాప రెడీగా ఉందండి. మీరు రెడీగా ఉన్నట్టు తీసుకొచ్చేస్తాను. మొత్తం డే అన్నట్లని మీ కడుపులు కాదా? నీ అమ్మ కడుపులు కాదా? ఏటే రవి శశి నీకెందుకే? నీకెందుకు నువ్వు హీరోయిన్ పోతావా? నేను హీరోయిన్. వామ్మో, సినిమా తీయడం ఎంత కష్టమా? నాకు ఈ హీరోయిన్లు వద్దు. నా సినిమా పేరు ఫ్లాప్ సినిమా. హిట్ అయినా నష్టం లేదు. ఆ ప్రొడ్యూసర్ తరచు నేను నప్పుకుంటా కానీ నాకేమొద్దు. ఐఎమ్ సారీ అండి, నా సినిమా తీయట్లేదు. రోజా గారు, అమ్మో ఈ పాపను చూస్తుంటే ఉండే మూడు పోతుంది. కానీ మళ్ళీ ఇరగదీసి మడత పెట్టారు. అసలు నీ పోస్చర్స్, ఆ చూడటం, నించోటం, ఆ చీరలు ఎత్తుకోవడం, ఇలా డైలాగ్ చెప్తుంటే చెవి పెట్టి వింటాం, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది తెలుసా. సూపర్. అంటే నువ్వు ఎప్పుడు సూపరే. నువ్వు అలా చూడద్దు. ఏంటి నేను లీడర్, ఇక్కడ టీం లీడర్, నా గురించి చెప్పట్లేదు అని అడుగుతున్నా. పాప మూడ్లో ఉన్నావా? టేక్ చేద్దామా? రెడీ టేక్. నాగబాబు గారు మీరే తట్టుకోగలరు చూడండి. ఈ నువ్వంటే పళ్ళు కొడుతున్నాడు. ఎక్కడ నేను పళ్ళు అయింది చిన్న చిన్న దాని గింజల్లో ఉంది. అది చూడండి. చంటి చాలా బాగుంది చంటి. పాప మంచి మూడ్లో ఉంది. కొంచెం ఎగ్జాగరేషన్ అయినా కూడా కొంత ఆ సమస్య ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చూశాను కొంతమంది హీరోయిన్లతోటి. అఫ్ కోర్స్ రోజా తాలా లేదనుకోండి ఎప్పుడు మాకు. మా మమ్మీ అసలు రారు. పాప రోజా ఎప్పుడు మేము ముగ్గురు మగలు తీసినప్పుడు తను సపోజ్ టు బి వెరీ కోఆపరేటివ్ హీరోయిన్. చాలా బాగా చేస్తున్నావు శంకర్. ఇప్పుడు పోసాన్ మురళి ఫీమేల్ అయితే ఎలా మాడతాడే? బాగుందమ్మా. ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటా. చాలా బాగుందమ్మా. వద్దులేండి. చాలా బాగా చేశారు చట్టి. చాలా చాలా ఎంటర్టైనింగ్ గా చేశారు.